హరి ఓం నమస్తే. భాగవతం. భరతుడు మృగజన్మ అనేది పొందుతాడు. ఆ మృగజన్మలో ఉన్నా కూడాను అతనికి వెనుకటి జన్మ యొక్క జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఆ జింకను, ఆ లేడి పిల్లని ప్రేమించి దాన్ని జతలో పెట్టుకొని దాన్నే తలుస్తూ ఆ ప్రాణం అనేది వదులుతాడు. అందుకని దాని గురించే ఆలోచనలతో ఉంటాడు కాబట్టి మృగజన్మ అనేది పొందుతాడు. ఆ మృగజన్మ కూడా వదిలేసి నుంచి అతను ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు. అతనికి 2 భార్యలు. 2వ భార్య కొడుకే ఈ భరతుడు. అతని ఇప్పుడు కూడాను ఆ భరతునికి పూర్వజన్మ జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి గత జన్మలో చేసిండే తప్పులు ఏమీ చేయకూడదు అనుకునేసి ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు అనేవి పెట్టుకోకుండా ఒంటరిగా గడుపుతూ ఉంటాడు. నిరంతరము హరినామస్మరణ చేస్తూ ఆ భగవంతుడినే తలుచుకుంటూ హరికథలు వింటూ ఎవరిని పట్టించుకోకుండా ఉంటే ఆ భరతుడిని అందరూ కూడాను వెరివాడు అనేసి అంటారు. ఏమీ తెలుసలేదు, పిచ్చోడు అనేసి అందరూ అనుకుంటే తండ్రి కూడాను అలాగే అనుకుంటాడు. ఆ విధంగా అతని గురించి బాధపడుతూ ఆ బాధతోనే తండ్రి మరణిస్తాడు. తల్లి కూడా సతీ సహగమనం అనేసి చేసి తల్లి కూడా మరణిస్తుంది. ఇప్పుడు అతన్ని పట్టించుకునే వాళ్ళే ఉండలేదు. అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. ఎవ్వరూ చేసేదానికి ఇష్టపడరు. అటువంటి పనులన్నీ కూడాను అతని అన్నతమ్ములు ఆ పనులన్నీ కూడాను భరతునితో చేపిస్తూ ఉంటారు. అతనికి ఎదురు చెప్పేకే వచ్చలే. ఏం చెప్తేనూ చేస్తూ ఉంటాడు. అన్నీ మౌనంగా భరిస్తూ ఉంటాడు. అయితే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపాసిస్తూ ఉంటాడు కాబట్టి ఏమిటిని పట్టించుకోకుండా ఉంటాడు. మానము అవమానము అన్నిటినీ కూడాను ఒకే దృష్టితో చూస్తూ ఉంటాడు. దేహాభిమానము అనేదే ఉండలేదు. నిమిత్త మాత్రంగా ఈ శరీరం ఉంది అనేసి అనుకుంటాడు. స్నానం లేదు, బట్టలు మార్చలేదు, శుభ్రము అపరిశుభ్రము అనే భేదం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఊరంతా కూడాను పిచ్చోడు, జడుడు అనే అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. పిల్లోళ్ళైతే రాళ్ళంతా విసిరి గాయపరుస్తూ ఉంటారు. అయితేను ఎవరిని ఏమి అనకుండా ఉంటాడు జడభరతుడు. అతనికి మాత్రము సర్వము ఎలా ఉంటుంది అంటే బ్రహ్మమయము అనేసి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ సోదరులంతా కూడాను సవతి తల్లి కొడుకులు ఏం పనులు చెప్తే ఆ విధంగా చేస్తూ ఎండనక వాననక కష్టపడుతూ ఉంటాడు. పెడితే తింటాడు, లేదంటే లేదు. ఎంగిలి మెతుకులు పడేసినా కూడాను అమృత తుల్యంగా వాటిని స్వీకరిస్తూ ఉంటాడు. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుంది అంటే ఒక దొంగల నాయకుడు ఒకనికి బిడ్డలు ఉండలేదు. తనకి పిల్లలు కలిగితే భద్రకాళికి నరబలి ఇస్తాను అని మొక్కు ఉంటాడు. కొన్నాళ్ళకి అతనికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత కాళికాదేవి మొక్కు తీర్చుకోవాలా కదా. అందుకు ఎవరు చిక్తే వాడిని పట్టుకొని రాండి, అమ్మవారికి బలి ఇస్తాము అని చెప్తాడు. వాళ్ళంతా వెతుకుతూ ఉంటే ఎవరు కనపడలేదు. రాత్రి అయిపోతుంది. అప్పుడు పొలంలో ఉండే ఈ భరతుడు కనిపిస్తాడు. అతని కాళ్ళు చేతులు కట్టేసి ఇచ్చి కాళికాలయానికి తీసుకుని వస్తారు. స్నానం చేయించి పసుపు కుంకుమలతో అలంకరించి భరతుడిని కాళికాదేవి ఎదురుగా కూర్చోపెడతారు. దొంగల నాయకుడు బలిచ్చేందుకు కత్తిని ఎత్తుతాడు. ఇంత జరుగుతూ ఉన్నా కూడాను తనని బలిస్తూ ఉండారు అనేది అర్థమైందో లేదో, అయినా కూడాను కొంచెం కూడాను చలించలేదు. ఊరికే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా, వాళ్ళు ఏం చేస్తే అది చేపించుకుంటా ఉంటాడు. అది చూసి ఆ కాళికాదేవి కూడాను తట్టుకొనే కాకుండా కోపగించుకొని ప్రత్యక్షమవుతుందంట. ప్రత్యక్షమయ్యేసి ఆ దొంగల నాయకుడిని అతని అనుసరుల్ని కత్తితో నరికేసి వాళ్ళ రక్తం తాగేసి శాంతిస్తుంది. మళ్ళీ జడభరతుడు అక్కడి నుంచి వెనుతిరిగి ఇంటికి వస్తాడు.
అయితే ఎవ్వరికీ చెప్పలేదు ఏం జరిగింది అనేది, ఏమి చెప్పలే. ఒకనాడు సింధు సవ్వీర దేశాధిపతి రహుగణుడు మళ్ళీ ఇక్షుమతి వాళ్ళిద్దరూ కూడాను నదీ తీరానికి వస్తారు. పల్లకిని మోసేదానికి ఆ బోయలు దొరకలేదు. అందుకు ఎవరినైనా తీసుకొని రా అంటే వాళ్ళకు కూడాను జడభరతుడు కనిపిస్తాడు. వాడికి ఆ జడభరతునికి ఎంత శక్తి ఉంటుంది అంటే ఏదైనా మోసేంత శక్తి ఉంటుంది. అందుకే వాడు పనికొస్తాడు అనేసి పిలుచుకొని పోతారు. ఆ భరతునితో పాటు మరో ముగ్గురు కూడాను ఇంకొక ముగ్గురిని పట్టుకొనేసి నలుగురిని పల్లకిని మోయమంటారు. అయితే పల్లకిని మోసేదానికి జడభరతునికి అయ్యలేదు. అతడు పదే పదే భుజాలు మారుస్తూ ఉంటే లోపల కూర్చోండే ఆ రాజు రహుగణ్కి కోపం వచ్చేసి, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తూ ఉండారు అనేసి అంటే, మేము ముగ్గురు సరిగ్గా నడుస్తూ ఉన్నాము, ఈ జడభరతుడే ఇలా చేస్తున్నాడు అనేసి వాళ్ళు చెప్తారు.